సుతం దేవం కంస చాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. దేవకీ వసుదేవుల నోముల పంట, యశోదానందుల గారాల పట్టి, గోపికా లోలుడు, హృదయ చోరుడు, భక్త వత్సలుడు, మాధుర్యమే రూపుదాల్చిన ఆనంద స్వరూపుడు శ్రీకృష్ణ పరమాత్ముడు. కృష్ణ అని మనస్ఫూర్తిగా స్మరిస్తే చాలు, తనువు మనసు ఆనందంతో పరవశిస్తుంది. కృష్ణ తత్వంలో ఎంతో మాధుర్యం ఉంది. కృష్ణ తత్వాన్ని ఆధునిక ప్రజానీకం ఏ విధంగా అర్థం చేసుకోవాలి, కృష్ణ తత్వంలో ఉన్న విభిన్న కోణాలను యువత ఏ విధంగా మార్గదర్శకం చేసుకోవాలి, భగవద్గీతంలో ఉన్న అంతరార్థం ఏంటి, తదితర అంశాల గురించి సవివరంగా తెలియజేయడానికి ప్రముఖులు మన స్టూడియోకి విచ్చేశారు. వారిని పరిచయం చేసుకుని కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ముందుగా మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, మీ అందరికీ సుపరిచితులైన తిరుప్పావై కోకిల మంజులా శ్రీ గారు. నమస్తే అండి. నమస్తే. హరే కృష్ణ ఉద్యమ రాష్ట్ర నాయకులు, ఇస్కాన్ ప్రతినిధి సత్యగౌర చంద్రదాస స్వామీజీ గారు. నమస్తే అండి. హరే కృష్ణ. ప్రముఖ రచయిత, ఆకాశవాణి ప్రయోక్త, మేనేజ్మెంట్ నిపుణులు ప్రయాగ రామకృష్ణ గారు. నమస్తే అండి. రచయిత, అనువాదకులు, ఆధ్యాత్మికవేత్త డాక్టర్ లక్ష్మణాచార్యులు గారు. నమస్కారం. భగవద్గీత నేర్చుకుందాం నిర్వాహకులు జీవి రామకృష్ణ గారు. నమస్తే అండి. స్వామీజీ గారు, మీరు చెప్పండి, కృష్ణతత్వం అంటే ఏంటి? కృష్ణతత్వం అనేది మహాసముద్రం లాంటిది. ఒక గంటలోనో ఒక 10 నిమిషాల్లోనో దాన్ని చెప్పలేము. కానీ కొన్ని ఇంపార్టెంట్ విషయాలు మనం తెలుసుకుంటే కృష్ణతత్వాన్ని బాగా అర్థం చేసుకోవచ్చు. ప్రాథమికంగా మనం అర్థం చేసుకోవాల్సింది, కృష్ణుడు ఒక సామాన్య దేవుడు కాదు, పరతత్వ పరసత్య స్వరూపుడు అనేసి మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు చాలామంది శాస్త్రవేత్తలు ఈ సృష్టికి కారణం ఏమిటి అనేసి వెతుకుతున్నారు. అమెరికాలో కూడా ఒక పెద్ద ఎక్స్పెరిమెంట్ చేశారన్నమాట. మేబీ ఈ సృష్టి అంతా ఒక కణం నుండి వచ్చిందేమో అన్న ఆశతో వాళ్ళు నానా రకాల ప్రయోగాలు చేస్తున్నారు. కానీ భగవద్గీతలోనూ శ్రీమద్ భాగవతంలోనూ చెప్పిన విషయం ఏమిటంటే, జన్మాది అస్య యతోన్వయాద్ ఇతరతశ్చ అద్దేషు అభిజ్ఞా స్వరాట్. ఈ మొత్తం శక్తులన్నిటికీ కూడా, ఈ సృష్టికి అన్నిటికీ కూడా మూలాధారుడు ఆ పరమపురుషుడైన శ్రీకృష్ణుడు. కృష్ణుడు మనము ఒక్కటే అనుకుంటే వాడికి కృష్ణతత్వం అర్థం కాదు. ఒకానొక రోజు నేను కృష్ణుడిలాగా ఆయన చేసిన కార్యక్రమాలను నేను చేయగలుగుతాను అని ఎవరైనా అనుకుంటే వాడికి కృష్ణతత్వం అర్థం కాదు. వాడు చెప్పే తత్వం అంతా కూడా పైన మాటలతోనే పోతుంది తప్పితే వాడికి ఆ నిగూఢమైన అర్థం కాదన్నమాట. సో భగవంతుడు శ్రీకృష్ణుడు అన్నిటికీ కూడా మూలాధారుడైన ఆయన నియమించిన నియామకులే ఈ 3 దేవతలు. సో ఆయన తత్వాన్ని మనం అర్థం చేసుకోవడానికి ఇది ప్రాథమికమైన అండర్స్టాండింగ్ అన్నమాట. ఇంకొక విషయం ఏంటంటే, ఈశ్వర పరమకృష్ణ సచ్చిదానంద విగ్రహ. సో కృష్ణుడి యొక్క శరీరము మన శరీరము ఒకటి కాదు. మన శరీరానికి ఒక బిగినింగు ఒక ఎండింగ్ అనేది ఉంటుందన్నమాట. కానీ కృష్ణుడు అట్లా కాదు. ఆయన శరీరము సచ్చిదానంద విగ్రహ స్వరూపుడు అని చెప్తారనమాట. మీరు అన్నారే ఆనంద స్వరూపుడు అనేసి. సచ్, చిత్, ఆనంద, ఈ మూడుటిని కలిపిన ఆ శరీరమే భగవంతుడి యొక్క శరీరం అన్నమాట. సో ఈ రకంగా మనం ప్రాథమికంగా అర్థం చేసుకుంటే అప్పుడు ఆ కృష్ణ లీలలు, ఆ కృష్ణుడి యొక్క జన్మ, ఆయన యొక్క లీలలు మన అర్థం అవుతాయి అన్నమాట. మరి వాటిని సరిగ్గా అర్థం చేసుకుంటే వచ్చే ప్రయోజనం కూడా భగవంతుడు ఈ భగవద్గీతలో చెప్పున్నారు. జన్మ కర్మచ మే దివ్యం ఏవం యో వ్యతి తత్వతః. అంటే నా యొక్క జన్మ లీల గురించి మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే త్యక్త్వా దేహం పునర్జన్మనైతి. సో భగవంతుడు ఇచ్చిన గ్యారంటీ ఏమిటంటే, ఈ కృష్ణతత్వాన్ని కానీ మనం చక్కగా సాంప్రదాయంలో వచ్చే ఆచారాల ద్వారా సాంప్రదాయబద్ధంగా మనం అర్థం చేసుకుంటే త్యక్త్వా దేహం పునర్జన్మనైతి మామేతి సువర్జున. సో భగవంతుడు ఆయన దగ్గరికి వెళ్తూ ఉంటాం, మనం ఆయన పాదాల చెంతకి చేరతాం అన్నమాట.
సో ఇది కృష్ణతత్వంలో ఉన్న ఒక నిగూఢ సత్యం. ప్రాథమికంగా ఇది ఫస్ట్ మనం అర్థం చేసుకోగలిగితే అప్పుడు ఆయన చేసిన ప్రతి లీల కూడా మన హృదయంలో ఆ ఆనందాన్ని మనకు కలిగిస్తుంది అన్నమాట. ఓకే, ప్రయాగ రామకృష్ణ గారు మీరు చెప్పండి, కృష్ణ అని వింటేనే చాలు ఒక పెదవుల్లో ఒక చిరునవ్వు, హృదయంలో ఒక ఆనందం పరవశిస్తుంది. దానికి కారణం కృష్ణ అన్న పదంలో ఉన్న విశిష్టత. కృష్ణ అన్న పేరు అన్ని పేర్లకి శిఖరాయమానంగా తోస్తుంది. ది వన్ నేమ్ కంప్రైజింగ్ ఆల్ నేమ్స్, ది వన్ థాట్ కంప్రైజింగ్ ఆల్ థాట్స్, వన్ డీడ్ encompassing all deeds. అసలు కృష్ణ అన్న పదంలోనే దైవత్వం ఉంది. ఇట్స్ ఎ డివైన్ నేమ్, లాట్ ఆఫ్ పొటెన్షియాలిటీ, చాలా శక్తి ఉంది. మీరు మీరాని చదవండి, మీరాని వినండి, రాధను వినండి, రాధను చదవండి. రాధను చదవటం అంటే రాధ మనస్సును చదవండి, మీరా మనస్సును చదవండి. మీరా చిన్నప్పటి నుంచి కూడా కృష్ణ భక్తురాలు, అపారమైన భక్తితో పరవశం చెందుతూ ఉండేది. ఆవిడ చేష్టలన్నీ చుట్టుపక్కల వాళ్ళకి చాలా వింతగా ఉండేది, ఇంట్లో వాళ్ళకైతే చాలా ఇబ్బందిగా ఉండేది. అనుక్షణం కృష్ణుడి జపం చేస్తోంది, కృష్ణుడిని ప్రేమిస్తోంది, కృష్ణుడే నా భర్త అంటోంది, కృష్ణుడే నా ప్రేమికుడు అంటోంది. వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంది. చివరికి ఆ అమ్మాయి మీద విషప్రయోగం చేశారు. కృష్ణుడికి నివేదన చేయకుండా, కృష్ణుడికి పెట్టకుండా తాను ఏనాడు భుజించలేదు, తాను ఏనాడు స్వీకరించలేదు. కాబట్టి ఎప్పుడైతే ఈ పాలు కృష్ణుడికి నివేదన చేసిందో, విషాన్నంతా శ్రీకృష్ణుడు స్వీకరించాడు, అమృతాన్నంతా మీరాకిచ్చాడు. సో ది పొటెన్షియల్, ద నేమ్ ఇట్ సెల్ఫ్, ఆయన పేరు తలుచుకుంటే అమరత్వం వస్తుంది, ఆయన పేరు తలుచుకుంటే చాలు ప్రాణాలకు జవసత్వం వస్తుంది, ఆయన పేరు వింటే చాలు కర్ణపేయంగా ఉంటుంది, మనసు రాగరంజితం అవుతుంది, తనువు మనసు పులకరిస్తాయి. అది ఆయన పేరులో గొప్పతనం. గాయత్రి మంత్రంలో ఒక చోట క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ స్వాహ అని ఉంటుంది. అంటే ఈ క్లీం అనేది ఇట్ రిప్రజెంట్స్ భూమి, పృథ్వీకి సంకేతంగా క్లీం అంటాం. అలాగే కృష్ణాయ అన్నది నీటికి ప్రత్యామ్నాయంగా, నీటికి ప్రతిబింబంగా, నీటికి సంకేతంగా వాడతాం. గోవిందాయ అన్నది అగ్ని, గోపీజన వల్లభాయ, గోపీజన వల్లభాయ అన్నది గాలి, వాయువుకి సంకేతంగా వాడతాం. స్వాహ అన్నది అనంతమైనటువంటి ఆకాశానికి ప్రతిబింబంగా, ప్రతిస్వరూపంగా చెప్తాం. అంటే పంచభూతాలని తనలో ఇముడ్చుకున్నటువంటి శబ్దం కృష్ణ శబ్దం. అంటే పంచభూతాలు సర్వే సర్వత్రా ఎలా వ్యాపించి ఉంటాయో, కృష్ణుడు కూడా ప్రహ్లాదుడు అన్నాడే, ఇందుగలడు అందుగలడు సందేహం అవలదు, ఎందెందు వెలకజీచిన అందందేగలడు విష్ణు అన్నాడు. అలాగే కృష్ణుడు సర్వే సర్వత్రా ఉన్నాడు, సర్వే సర్వత్రా మనల్ని కాపాడుతున్నాడు అనడానికి కృష్ణుడు సాక్షాత్కారం. విశ్వవ్యాపకమైనది కృష్ణనామం. చాలా బాగా వివరించారు మంజులా శ్రీ గారు. మనం కృష్ణుడు అనగానే చిన్న గోపాల బాలుడు, అసలు వెన్న దొంగ, మన్ను దొంగ, అసలు చేత వెన్న ముద్దు పట్టుకొని చెంగల్వ పూదండ బంగారం మొలతాడుతోటి అలా పారాడుతుంటే ఆ రూపాన్ని తలుచుకుంటే చాలు ఎంతో ఆనందంగా ఉంటుంది. అసలు బాలకృష్ణ లీలలు అనంతమైనది. ఆ చిన్ని కన్నయ్య లీలల్ని మీ మాటల్లో మా ప్రేక్షకులకి. అష్టమి నాడు పుడితే అష్టదరిద్రాలు వస్తాయి లాంటి అనేకమైన మాటలు వింటూ ఉంటాం. పనికిరాని తిథి అంటారు. ఏ యోగ్యత, ఎటువంటి అర్హత ఉన్నదో మనకి తెలియదు, కానీ ఎట్టి పరిస్థితుల్లో పగవాడు కూడా కారాగారంలో జన్మించకూడదు అనుకొని కోరుకునేటటువంటి ఒక స్థితి అది. కానీ భగవానుడికి జన్మ కర్మచ మే దివ్యం, తాను ఎక్కడ పుట్టాలో, ఎలా పుట్టాలో, ఎప్పుడు పుట్టాలో తాను కోరుకున్న చోట, తాను అనుకున్న సమయంలో, తాను అనుకున్న వారికి జన్మించేటటువంటి సంకల్పం చేసుకొని వచ్చేటటువంటి యోగ్యత స్వామిది. అలా ఉండి కూడా అష్టమి తిథిని ఎన్నుకున్నాడు, కారాగారంలో జన్మించాడు, బందీలై ఉన్నటువంటి తల్లిదండ్రులకు జన్మించాడు,
అంతటి జోరు వానలో అటువంటి ఆ యమునా నదిని దాటేట్టుగా చేశాడు. ఆ చలికి వణికాడు, ఆ నీటితో తడిచాడు. ఇన్ని కష్టాలను కూడా తీసుకొని తనకుగా తాను స్వీకరించినటువంటి పరంధాముడు బాల లీలలను చూస్తే అసలు అధరం మధురం, హసితం మధురం, వదనం మధురం, మధురాధిపతేరఖిలం మధురం అని అంటూ ఆయన పెట్టుకున్నటువంటి ఆ నెమలి పింఛాన్ని చూస్తుంటే ఒక మైమరపు. అగాధమైనటువంటి విశాలమైన అనంతతత్వాన్ని ప్రతిబింబించేటటువంటి ఆ నీలవర్ణాన్ని కలిగినటువంటి స్వామి ఒక చిన్న పీతాంబరం కట్టుకొని, సద్ది మూట కట్టేసుకొని, ఒక కర్రకి మూట వేసుకొని, భుజం మీద వేసుకొని, గోధూళి ధూసరిత కుంతలములు అని అన్నట్లుగా చిన్ననాటి నుంచి కూడా ఆ గోవుల డెక్కల చేత లేవబడినటువంటి ధూళిని ముఖమంతా జుట్టంతా చిమ్మేసుకొని, దాని మీదే పాలు పోసేసుకొని, దాని మీదే నెయ్యేసేసుకొని, దాని మీదే మట్టి పోసుకొని మళ్ళీ తిరిగి స్నేహితులతో ఆడుకోవటం, తల్లి ఎంత పిలిచినా రాకుండా వారం దాకా స్నానం చేయకుండా ఉండటం, ఇవన్నీ కలిపేసి ఒక రకమైనటువంటి పరిమళాన్ని వెదజల్లుతూ మళ్ళీ అతి మానుష చేష్టితములు అని అంటారు. మనుషులు ఎవరూ చేయలేనటువంటి చేష్టితములు పుట్టిన 3వ రోజే పూతన సంహారాన్ని. కృష్ణతత్వానికి, కృష్ణుడి యొక్క అవతారానికి విభవములు అంటాం. రామచంద్రుడిగా భగవానుడు అవతరించాడు అంటాం. అలాగే కృష్ణుడిగా, నరసింహస్వామిగా, ఇలాగ రకరకాలైన అవతారాలు ఉన్నప్పటికీ కూడా కృష్ణ భగవానుడిది పరిపూర్ణమైనటువంటి అవతారం. కృష్ణ భగవానుడు స్వయంగా పరిపూర్ణుడు. అందుకే ఆ పార్థసారథి పెరుమాళ్ళు కానీ ఎక్కడైనా సరే కృష్ణుడి యొక్క విగ్రహం ఒక్కటి కనుక మనం ఆరాధనలో పెట్టుకుంటే సమస్తము కూడా ఉన్నట్టే. అందుకే మహాభక్తులు, భక్తి అనేది హృదయంలో నిలవడం చాలా క్లిష్టమైనటువంటి విషయం. ఎందుకంటే చెంచలం హి మన కృష్ణ కదా, నిరంతరం చెలిస్తూ ఉంటుంది. కానీ కృష్ణ త్వదీయ పద పంకజ పంజరాంతం అద్యైవమే విశతు మానస రాజహంస. నా ఇలా చలించేటటువంటి మనస్సు చాలా సులభంగా స్థిమితపడేది ఒక్క కృష్ణతత్వంలోని. చాలా సులభం అన్నమాట. అగో వాడొక దొంగవాడు, వాడికి ఇలా చేస్తాడు, వాడు ఇలా పగలగొట్టేస్తాడు, వాడు ఇలా తినేస్తాడు, ఇలా తాగేస్తాడు అంటే చాలు మనకు ఆనందం అయిపోతుంది. తెలియకుండా భక్తి లేని వాడికి కూడా భక్తిని పుట్టించేటటువంటి తత్వం కృష్ణతత్వం. అవే ఆ లీలలను ఒక్కసారి తలుచుకుంటేనే, వింటుంటేనే ఎంతో ఆనందంగా ఉంది. బాగా చెప్పారు లక్ష్మణాచార్య గారు. మీరు చెప్పండి శ్రీకృష్ణ తత్వంలోని విభిన్నమైన కోణాలు. ముందుగా ఒక శ్లోకం ద్వారా మీకు చెప్తాను ఆయన సౌందర్య తత్వం. వంశీ విభూషితకరాత్ నవనీరదాభాత్ పీతాంబరాత్ అరుణబింబఫలాధరోష్ఠాత్ పూర్ణేందు సుందరముఖాత్ అరవిందనేత్రాత్ కృష్ణాత్ పరం కిమపి తత్వమహం న జానే కృష్ణాత్ పరం కిమపి తత్వమహం జనామి. అంటే ఆయన శారీరక సౌందర్యం ఇక్కడ దీంట్లో వర్ణించడం జరిగింది. ఆయన మనం చూసినట్టయితే బాల్య కాలంలో కనబడినటువంటి విశేషాలు ఏవైతే ఉన్నాయో, తాను ఎంచుకుని జన్మించిన ఆ గొల్ల కులంలో ఆయన చూపించిన లీలలు అన్నీ కూడా అతిమానుష చేష్టలు చూసినప్పుడు మనకి అక్కడ ఒక కోణం కనిపిస్తుంది. తను అప్పుడప్పుడు తనలో ఉన్న దివ్యత్వాన్ని ప్రదర్శింపజేసిన మళ్ళీ ఆ గొల్లలందరికీ, తన తల్లికి కూడా తను ఒక సామాన్య బాలునే అని చెప్పి వాళ్ళకి చూపిస్తాడు. ఆ విధంగా తన బాలలీలల ద్వారా తనలో ఉన్నటువంటి మామూలు గుణాన్ని వాళ్ళు ఎక్కడ తనని మళ్ళీ భగవంతుడిగా భావిస్తారో అని చూపించేటువంటి తత్వం ఒకటి మనకు కనిపిస్తుంది. కానీ ఆయన చూపించే లీలన్నీ కూడా ఇందాక చెప్పినట్టుగా ఆయన జన్మ కర్మ అన్నీ దివ్యములే, అక్కడ లీలలు కూడా అన్ని అద్భుతమైనవే. ఆ విధంగా ఆయన బాల్యలీల చూపించిన తర్వాత మళ్ళీ మనం చూస్తే భారతంలో గనక ప్రవేశిస్తే అక్కడ రాజకీయ కోణంగా అనిపిస్తుంది మనకి. ఎక్కడైతే ఆయన చెప్పాడు ఏమని, అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం అని. ఆయన జీవిత లక్ష్యం ఏంటంటే శిష్ట రక్షణ, దుష్ట శిక్షణ, ధర్మ పరిరక్షణ. ముఖ్యంగా ధర్మాన్ని రక్షించడం, దుర్మార్గుల్ని వాళ్ళని సంహరించడం కానీ మార్చడం కానీ, మూడవది తన భక్తులని, తనని నమ్మిన వారిని రక్షించడం.
ఆర్తత్రాణపరాయణుడు. ఆ విధంగా మనకి చూస్తే అక్కడ ఆ రోజుల్లో రాజుల మధ్య జరిగిన యుద్ధం ఏదైతే ఉందో దాన్ని ఆయన ఆపడానికి చాలా ప్రయత్నించాడు. అంటే శాంతిని ధర్మాన్ని స్థాపించేటువంటి ఆయన లక్ష్యం మనకు కనిపిస్తుంది ఒక కోణంగా. కురుపాండవ సంగ్రామం ఆపడానికి కూడా ఆయన ఎంతో ప్రయత్నించాడు. పాండవుల తరపున దూతగా వెళ్ళి అక్కడ వారికి ఏమి చేయాలో, ఎలా చేయాలో, ఏమి చేయకూడదో చెప్తూనే దుష్ట శిక్షణ తన లక్ష్యాన్ని మళ్ళీ దృష్టి పెట్టుకుని ముందుకు నడుస్తాడు. అంటే పాండవుల తరఫున ఉన్నట్టుగా ఉన్నా కూడా వారికి ఏమి సహాయం చేయనట్టుగానే కనిపిస్తాడు. అలాగే దుర్యోధనుడికి సహాయం చేస్తున్నట్టున్నా దుర్యోధనుడికి ఏం చేసినట్టుగానే ఉండదు. ఈ విధంగా అప్పుడున్న రాజకీయాల దృష్ట్యా చూసి ఆయన ఒకటే అనుకున్నది ఏమనిపిస్తుందంటే మనకి శాంతి స్థాపన, విశ్వమానవ శుభ్రత్వం అనేది ఒకటి చేస్తారనమాట. మూడవది యోగితత్వం మనకు కనిపిస్తుంది. భగవద్గీత అంతా కూడా ఆయనలో ఉన్నటువంటి వేదాంతం, ఆధ్యాత్మికత మనకి మూడవ లక్ష్యంగా మనకు కనిపిస్తాయి. ఈ విధంగా మూడు కోణాలు మనకి శ్రీకృష్ణ యొక్క ఆయన చరిత్రలో. గారు మీరు చెప్పండి, కృష్ణుడు అంటే మాయ అంటారు. కృష్ణుడు అంతా మాయ చేస్తున్నాడు, చెప్పేదంతే మాయ, చూపించేదంతే మాయ అని అంటారు. ఆ మాయ అన్న శబ్దంలో ఉన్న ఆంతర్యం, మాయా అన్న శబ్దానికి అర్థం ఏంటంటేనండి, యా మా సా మాయ. ఏదైతే మా అంటే లేదో అదే మాయ. లేని దాన్ని ఉన్నదిగా భ్రమింపచేయటం మాయ. కృష్ణతత్వం యొక్క అంతరార్థం మనం గ్రహించినట్టయితే అసలు కృష్ణావతారం ఎందుకు సంపూర్ణ అవతారం? కృష్ణుడు నీలమేఘశ్యాముడుగా ఎందుకు జన్మించాడు? గోకులంలోనే ఎందుకు జన్మించాడు? ఎందుకు గవాన్ విందయతి గోవింద అంటారు? ఎందుకని గోవర్ధనగిరిని ఎత్తాడు? ఇలాంటి ప్రశ్నలన్నింటికీ కనుక మనం సమాధానం తెలుసుకోగలిగినట్టయితే ఆ మాయ ఏంటో మనకు అవగతమవుతుంది. స్థితికారకుడైన శ్రీ మహావిష్ణువు యొక్క దశావతారాల్లో కృష్ణావతారాన్ని సంపూర్ణ అవతారంగా పేర్కొంటారు. మానవ జీవన పరిణామ సిద్ధాంతాన్ని మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ, వామన, పరశురామ, శ్రీరామ, శ్రీకృష్ణ, బుద్ధ, కల్కి అవతారాలలో ఆవిష్కరించింది ఆర్షవాంగ్మయం. కృష్ణావతారంలో నమాం కర్మాణి లింపంతి నమే కర్మ ఫలే స్పృహ ఇతి మాం యోభిజానాతి కర్మభిర్నసబధ్యతే. ఎన్ని కర్మలు ఆచరించినా అవి నన్ను అంటవు. కారణం ఏమిటంటే వాటి పట్ల నాకు ఆసక్తి లేదు. అలా మీరు గనక మీ జీవితాన్ని కర్మల పట్ల ఆసక్తి లేకుండా ఆచరించగలిగినట్టయితే మీరు కూడా నాలా అద్భుతమైనటువంటి శక్తులతో ఆవిష్కరింపబడతారు అంటూ మానవ జీవన పరమార్థాన్ని ప్రజలకు అందించిన అవతారం కృష్ణావతారం. ప్రయాగ రామకృష్ణ గారు మీరు చెప్పండి, శ్రీకృష్ణుని లీలల్లో రాసలీలలు అనేది ఒక ప్రత్యేకమైనది, రసరమ్యమైనది. అయితే శ్రీకృష్ణుడు నిజంగా 16,000 మంది గోపికలతోటి అలా రాసక్రీడలు ఒకే సమయంలో చేశాడా? అంటే అలా చేసిన వ్యక్తి జగద్విఖ్యాతుడిగా ఎలా ప్రఖ్యాతిగాంచాడు? అంటే అందరికీ ఆదర్శం ఎలా? అంటే అందరూ ఆ విధంగా చెయ్యమనా, లేకపోతే అంటే అందులో ఉన్న ఆంతర్యం, ఆ లీలల వెనక ఉన్న రహస్యం? అమ్మ, కృష్ణుడిది ప్రేమతత్వం, లవ్ ప్రిన్సిపల్. అంటే మనం అనుకునే ప్రేమ కాదు. ఈ ప్రాపంచిక సుఖాలు, శారీరక సుఖాలు, ప్రాపంచిక అనుబంధాలు, మమకారాలు, ద్వంద్వాలు, ఈర్ష్యలు, అసూయలు ఇవేవి కావు. వీటన్నిటికీ అతీతంగా జరిగి నిస్వార్థమైనటువంటి నిజాయితీతో, ఇందాక వారు చెప్పారే, స్వామివారు చెప్పినట్టుగా నిజమైన భక్తుడు ఎవరంటే తనకున్న జ్ఞానాన్ని కూడా తను వదులుకోవాలి. ఎటువంటి షరతులు లేకుండా భగవంతుడికి దాసోహం కావాలి. అటువంటి ప్రేమ ఉన్న చోట కృష్ణుడు ఉంటాడు. గోపికలందరూ కూడా అటువంటి ప్రేమని ప్రదర్శించారు. రాసలీలలు అనేది ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియ. అంటే ప్రకృతి పురుషుడు ఏకం కావడాన్ని ప్రతిబింబిస్తుంది రాసలీల. ఇందాక చెప్పానే, భగవంతుడు సర్వే సర్వత్రా ఉన్నప్పుడు ఈ ప్రకృతి పురుషుడు మమేకం కావడం, తాదాత్మ్యం చెందటం, కలవడం అనే దానికి ప్రతీకగా రాసలీల. గోపికలందరూ కూడా ఆయనతో వయస్సుతో భేదం లేకుండా, సంబంధం లేకుండా, ఎటువంటి అరమరికరు లేకుండా కృష్ణుడితో కలగలిసి ఆడారు, పాడారు, తన్మయత్వం చెందారు. వాళ్ళ అహంకారాన్ని పోగొట్టుకున్నారు. సిగ్గు, లజ్జ, భయం, మమకారం, స్త్రీ పురుష భేదాలు అన్నీ మర్చిపోయారు ఆయన సన్నిధిలో.
ఆయనతో ఆడారు, పాడారు, కలిసి తిరిగారు. అలాగే ఎవరికి వాళ్ళు కృష్ణుడు తమ సొంతం అనుకున్నారు. ద్వాపరంలో కూడా వాళ్ళంతా చాలా పొసెసివ్గా కృష్ణుడు నావాడంటే నావాడనుకున్నారు. కృష్ణుడు అందరి వాడయ్యాడు. ఈ లవ్ ప్రిన్సిపల్, ఈ ప్రేమతత్వం కృష్ణుడిది. కృష్ణుడి నుంచి మనం అందుకే నేర్చుకోవాలి. ఆయన అన్నిటా ఉన్నాడు, అంతటా ఉన్నాడు, అందరితోనూ స్నేహం చేశాడు, అందరితోనూ సఖ్యంగా ఉన్నాడు. కానీ ఎవరికి ఎవరు ఏమీ కాదు అన్నట్టు ప్రవర్తించాడు. ఈ డిటాచ్మెంట్ అన్నమాట. మన మీద ఉన్న మమకారాన్ని మనం వదులుకోవడం, ఇది దైవత్వం. ఇది మనం కృష్ణుడి నుంచి నేర్చుకోవాలి. కాబట్టి రాసలీలలు అనగానే 16,000 మంది గోపికలతో తిరిగారు కాదు. వీళ్ళందరినీ కూడా ఆయన తన నీడలుగా భావించాడు, తన ఛాయలుగా భావించాడు. వాళ్ళతో ఆడుకున్నాడు. వాళ్ళకి అహంకారాన్ని చంపుకోమని, మమకారాన్ని చంపుకోమని, అందరితో కలిసి బతకమని నేర్పాడు. ఇది కృష్ణుడి యొక్క తత్వం. మంజులా శ్రీ గారు, మనం చూస్తే శ్రీకృష్ణుడి తత్వం, ఆయన జీవితంలో ఎన్నో మలుపులు. భక్తితో కొలిస్తే చాలు తాను దాసుడైపోతారు అని అంటారు. తాను అటుకులు తీసుకొస్తే చాలు కుచేలుణ్ణి కుబేరుణ్ణి చేశాడు. ఇంత తులసి దళం పెడితే చాలు తాను తులాభారంలో భక్తుల హృదయాల్ని గెలుచుకున్నాడు. ఆ విధంగా ఆ తత్వంలో ఉన్న అంతరార్థం. కృష్ణతత్వం ఎలాగా ఉంటుందంటే, పక్కనుండేటటువంటి వాళ్ళ ఆ చెద్దన్న మూటలోంచి కూడా వాళ్ళన్నం తీసుకొని బొక్కేటటువంటి కృష్ణ భగవానుడు దర్శనమిస్తాడు. అంటే దానిని గొల్ల భక్తి అంటారు. భగవానుడికి అదంటే ఎంత ప్రీతినో తాను నిరూపించటానికి ఎన్నుకొని మరీ గొల్ల కులంలో పుట్టాడు. కుడి ఎడమలు తేడా తెలియనటువంటి వాళ్ళని గొల్లలు అంటారట. జ్ఞానేన హీన పశుభి సమాన అంటారు. జ్ఞానం లేనివాడు పశువు అంట. కాబట్టి నేను పశువుల వెనకే వెళ్తాను అంటూ, అంటే అంతకంటే మరి చిన్న స్థాయి హోదా ఈ ప్రపంచంలో ఏదైతే లేదో ఎన్నుకొని అక్కడ నిలబడ్డాడు స్వామి. ఒక అందమైన ఘట్టం చెప్తారు. భగవంతుడినట అనేక మంత్రాలతోటి, వేద మంత్రాలతోటి, మంత్రపుష్పాలతోటి, ఏదో ఒక పెద్ద పీఠాధిపతులు, మఠాధిపతులు, పరంపరగా వచ్చేటటువంటి వారసుడిగా ఉండేటటువంటి వాళ్ళు అనేకమైన ఆచారాలతోటి ఆరాధించిన దానికంటే కూడా ఆయనకట మనలాంటి వాళ్ళు, మనకు కూడా కాస్త కూస్తో తెలిసేమోనండి, ఇంకా ఏమీ తెలియని వాళ్ళు అసలు ఎడం చేత్తో కాసేపు తినేస్తారు, కాసేపు కుడి చేత్తో తినేస్తారు, ఇలాగా ఉంటుంది వాళ్ళ పని. అలాగా ఉండేటటువంటి వాళ్ళు కూడా అవ్యాజ్యమైనటువంటి ప్రేమతోటి కృష్ణాకుది బువ్వ తిందు రారా అలా అనేస్తే వచ్చేస్తాడట. సగం తింటూ ఉండేటటువంటి కంచంలో ఉండేటటువంటి పదార్థాన్ని కూడా గోపెమ్మ ఏమిటో ఏమి రుచిగా లేదు, ఒకసారి అలా కృష్ణయ్యకు ఒక ముద్ద పెట్టేసి తర్వాత నేను తింటే బాగుంటుంది అలా అనుకుంటే వచ్చేసి తినేస్తాడట. అందుకే చెప్తారు శేష గిరీష్ మహేష్ అంటే సూర్యుడు, ఇంద్రుడు, చంద్రుడు, యముడు ఇలాంటి వాళ్ళందరూ భీషాస్మాత్ వాతః పవతే భీషోదేతి సూర్య భయాదగ్నిశ్చేంద్రశ్చ మృత్యుర్ధావతి పంచమ అని వాళ్ళందరూ గడగడ వణికిపోతారట. కానీ ఈ గొల్లవాళ్ళేమో, ఈ గోపెమ్మలేమో భక్తి చేత, ప్రేమ చేత కృష్ణ ఇంకొక చిన్న వెన్న ముద్దిస్తాను కానీ ఇంకాసేపు ఆడు అని అలాగే అనేస్తే మరి నిజంగా పెట్టాలి, నన్ను మళ్ళీ కాదని చెప్పకూడదు అని ఒక కప్పు, ఒక స్పూను పెరుగు కోసం ఆవిడ ఎంతసేపు ఆడమంటే అలా ఆడేస్తాడట వాళ్ళ ఇంట ముంగిట. ఇది ఏం చేస్తుంది ఇలా అంటే భక్తి, నిష్కల్మషమైనటువంటి భక్తి కలిగినటువంటి హృదయంతో, రుక్మిణి లాంటి హృదయంతో ఒక్క తులసి దళంతో తనని మించినటువంటి భారం తులసి దళానికే ఇచ్చాడు స్వామి వైభవాన్ని. ఆభరణాలతోటో, నీ యొక్క దర్పంతోటో, అధికారంతోటో నాకింత భూభాగం ఉందనో భగవంతుడిని నువ్వు కొలవలేవు. ప్రీతిగా, ప్రేమగా నాకేముందయ్యా అంతా నువ్వే అని ఒక్క మాట ప్రేమగా చెప్తే చాలట. ఆ తులసి దళం పెడితే కూడా చాలు, పరమ భోజ్యంగా స్వీకరిస్తాడు. రామకృష్ణ గారు, మీరు చెప్పండి. శ్రీకృష్ణ పరమాత్మ అనగానే మనకు ముందుగా భగవద్గీత గుర్తుకొస్తుంది. మరి భగవద్గీత అందించే సారాంశం ఏంటి క్లుప్తంగా? భగవద్గీతలోని సారాంశాన్ని శ్రీకృష్ణుడు తన బాల్య క్రీడలలో విశదీకరించాడు. అత్తాకోడళ్ళిద్దరూ గోకులంలో వెన్న ఇంటికొస్తే ఎవరికైనా ఇవ్వాల్సి వస్తుందేమో అని చెప్పి వెన్నను తీసిన తరువాత ఉట్టిలో దాచి దాన్ని పైన దాచుకున్నారట. కృష్ణుడు తన మిత్రులందరితో కలిసి వారింటికి వెళ్ళి వెన్నను దొంగిలించి మొట్టమొదట మిత్రులకిచ్చి
తరువాత తాను తీసుకొని వెళ్ళేటప్పుడు ఆ కోడలి మూతికి రాసి వెళ్ళాడు. పొద్దున్నే అత్తగారు లేచి కుండలో వెన్న మాయమవటం చూసి ఏమైందో నేను వెతుకుతూ కోడలి దగ్గరికి వచ్చి ఆమె మూతి మీద వెన్న తొరకలు గమనించి ఆమెతో పోట్లాడింది. కృష్ణుని అల్లరి వెనకాల అంతరార్థం ఏమిటి? యజ్ఞశిష్టాశినస్సంతో ముచ్యంతే సర్వకిల్బిషై భుంజతే తే త్వగం పాప ఏ పచంతి ఆత్మకారణాత్. ఏదైతే నువ్వు యజ్ఞ అవశిష్టం, యజ్ఞమైన తరువాత నువ్వు భుజిస్తావో, అంటే యజ్ఞము అంటే సమిధులతో చేసే యజ్ఞమే కాదండి, అన్నార్తులకు నువ్వు భోజనం చేసే సమయంలో నీ ఇంటికి వచ్చిన వారికి అతిథి దేవో భవ అన్నటువంటి మన సాంప్రదాయాన్ని అనుసరించి ఆహారాన్ని అందిస్తావో అది యజ్ఞ వశిష్టమే అవుతుంది. అది కనుక నువ్వు భుజించినట్టయితే నువ్వు అన్ని పాపాల నుంచి ముక్తుడు అవుతావు. అలా కాకుండా ఏ పచంతి ఆత్మకారణాత్, ఎవరైతే తన కోసం మాత్రమే వండుకు తింటాడో వాడు పాపాన్ని తింటున్నట్టుగా భావన చేయాలి అని చెప్పి, పంచుకు తింటం భారతీయ సాంప్రదాయం, ఉంచుకు తింటటం అసుర సంస్కృతికి ప్రతీక. ఈ విషయాన్ని చెబుతూ అద్భుతమైనటువంటి గీతా జ్ఞానాన్ని తన బాల్య క్రీడలలోనే ఆవిష్కరించిన మహామహిమాన్వితమూర్తి కృష్ణుడైతే, ఇంకొక అద్భుతమైన ఘటన. ఒక గోపికా స్త్రీ తనకు సంతానం కలగటం లేదని కృష్ణుడి ముందు వాపోతే, నీ భర్తను గనుక నువ్వు నమ్ముకుంటే నీకు సంతానం కలగదమ్మా, నన్ను నమ్ముకో, నీకు సంతానం కలుగుతుంది. ఇందాక మీరు అడిగినట్టు ఆయన జారలీలలు చోరలీలలు వింటూ ఉంటే మనకు కృష్ణ తత్వం పట్ల అనుమానం కలుగుతుంది. నేటి తరానికి ఎలా వివరించాలి ఈ ఆంతర్యాన్ని అంటూ ప్రశ్నించారు కదా. ఈ విషయం కనుక మనం అర్థం చేసుకుంటే, కర్షతి చిత్తమితి కృష్ణ అని కృష్ణ అన్న శబ్దానికి అర్థం అండి. ఎవరైతే ఆకర్షిస్తారో మన మనస్సును వాడు కృష్ణుడు. ఏతు సర్వాణి కర్మాణి మయి సన్యస్య మత్పరాహ అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే తేషాం అహం సముద్ధర్త మృత్యు సంసార సాగరాత్ అన్న భగవద్గీత శ్లోకాలలో ఎవరైతే కర్మలనన్నింటినీ నాయంతే సన్యసించి నన్ను శరణు వేడుతారో వాళ్లను ఈ సంసార సాగరాన్నించి అచిరాత్ వెంటనే రక్షిస్తాను అన్నటువంటి గీతా జ్ఞానాన్ని ఆవిష్కరించినటువంటి మహనీయుడు శ్రీకృష్ణుడు. స్వామీజీ వారు మీరు చెప్పండి, కృష్ణుడు యశోదమ్మకు బిడ్డడయ్యాడు, అర్జునుడికి రథ సారథి అయ్యాడు, అలాగే బ్రహ్మకు తండ్రి అయ్యాడు. ఇలా చూస్తే ఎన్నో పార్శ్వాలు. అయితే భగవద్గీతలో కూడా ఎన్నో యోగాలు, భక్తి, జ్ఞాన, కర్మ, వైరాగ్య యోగాలనే ఉన్నాయి. ఇందులో ప్రస్తుత ప్రజలు కానీ యువత కానీ ఏది స్వీకరించాలి? మనం భగవద్గీత భాగవతాన్ని చూస్తే మనకు అర్థమయ్యేది ఏంటంటే, ఆ కృష్ణుడు అఖిల రసామృత సింధు. అన్ని రకాల రిలేషన్షిప్స్ అనేవి ఒక్క కృష్ణావతారంలోనే పాసిబుల్ అన్నమాట. సో 5 రకాల ప్రైమరీ రిలేషన్షిప్స్ ఆర్ పాసిబుల్. కృష్ణుడితో 5 రకాల సంబంధాలు మనం ఏర్పరచుకోవచ్చు అన్నమాట. ఒకటోది ఏమిటంటే శాంతరసము అనేసి, అంటే భగవంతుడు గొప్పదానాన్ని బాగా పొగుడుతూ వర్ణిస్తూ ఉండేవాళ్ళు అన్నమాట. ఆయన చూడగానే చాలు ఒక స్టన్ అయిపోతారు వాళ్ళు. అది శాంతరసం. దాసరసము అంటే భగవంతుడికి సేవకుడుగా, అంటే ఆయన సుప్రీం మాస్టర్, ఆల్మైటీ మాస్టర్ అనేసి ఆయన్ని ఒక సేవకుడుగా భావించి సేవలు చేసేవారు. ఇంకొకటి సఖ్యరస, అంటే భగవంతుడిని ఒక స్నేహితుడి కింద భావించి, అంటే అర్జునుడు వాళ్ళందరూ ఆ కేటగిరీలోకి వస్తారన్నమాట. ఆ రకంగా కూడా మనం భగవంతుడిని భావించి ఆయనకు సేవలు చేయొచ్చు. కానీ అంతకంటే పెద్దది వాత్సల్య, భగవంతుడిని కొడుకు కింద చేసుకుని ఆయనకు సేవలు చేసే అంత గొప్ప భక్తురాలే యశోద. దానికి మించింది మాధుర్య రసం అనేసి, అంటే కృష్ణుణ్ణి, దేవుణ్ణి మనం పెళ్ళి కూడా చేసుకోవచ్చు. ద్వారకాలో 16,108 మంది క్వీన్స్ ఉన్నారు అంటే అదేదో పైకి చెప్పిన నెంబర్ కాదు. యాక్చువల్గా హీ మ్యారీడ్. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఏ హ్యూమన్ బీయింగ్ అండ్ ఆల్మైటీ గాడ్. ప్రతి హృదయంలోనూ ఆయన పరమాత్మ స్వరూపంగా ఉండగాలేంది 16,000 ముందు ఆయన నించుని వాళ్ళకి ఆ మ్యారేజ్ ద్వారా, అంటే ఆ సంబంధాన్ని కలిగించే అవకాశం ఇవ్వలేడు అని చెప్పలేము.
ఆయనకు ఆ శక్తి లేకపోతే ఆయన దేవాది దేవుడు ఎట్లా అవుతాడు? సో అది మాధుర్య రసం అన్నమాట. సో ఈ 5 రకాల రిలేషన్షిప్స్ అనేవి పాసిబుల్ అనేసి చెప్పిన ఘనమైన సంస్కృతి మన సంస్కృతి. లేకపోతే ఆయన్ని తండ్రిగానే భావించి ఎప్పుడూ ఎంత గుంజుదామా ఆయన దగ్గర నుండి అని ఆలోచించేవారే తప్పితే ఆయనకి ప్రేమగా ఏమిద్దాము అనేసి ఎవరు ఆలోచించరు. ఇప్పుడు ఒక కొడుకు చిన్నవాడి కింద ఉన్నప్పుడు ఎప్పుడూ తండ్రి నుండి అడుగుతుంటాడు, నాకు ఇది కావాలి అది కావాలనేసి అడుగుతుంటాడు. కానీ అదే కొడుకు బాగా పెద్దవాడై ఇంజనీరో ఏదో అవుతాడు, ఫస్ట్ సాలరీ రాగానే వాడు మనసులోకి వచ్చేది ఏంటంటే నా తల్లికి తండ్రికి నేనేమి ఇవ్వాలి, ఏ చేరిస్తే బాగుంటుంది, ఏది కొనిస్తే మా తండ్రికి బాగుంటుంది ఆలోచిస్తాడు. సో తండ్రిగా భావించే భక్తి అనేది చిన్నతనం, చిన్న పిల్లవాడి తత్వం అన్నమాట. కానీ మనం భక్తిలో కూడా పెరిగి నా నా భగవంతుడికి నేనేమి ఇవ్వాలి, ఆయన ఇచ్చింది అంతాను, కానీ అందులో తిరిగి ఆయనకి ఏమి ఇవ్వాలి, ఆ ప్రేమను మనం డెవలప్ చేసుకోవాలన్నమాట. సో అందుకనే ఈ వేరువేరు రకాలుగా మీరు చూస్తారు కృష్ణుడు వేరువేరు భక్తులతో వేరువేరుగా ప్రవర్తిస్తాడు అన్నమాట. యశోదామాతతో తల్లిగా చూస్తాడు, ఎగ్జాక్ట్గా ఒక నాటీ చైల్డ్ కింద ప్రవర్తిస్తాడు. కానీ అర్జునుడితో ఒక ఫ్రెండ్ లాగా ప్రవర్తిస్తాడు. సో ఏ యథామాం ప్రపద్యంతే, మనం ఆయన దగ్గరికి ఏ రకంగా వెళ్తామో ఆయన ఆ రకంగానే ప్రవర్తిస్తాడు. మంజులాశ్రీ గారు, అమ్మా, ఈ రోజు మనం తప్పనిసరిగా చిన్న పెద్ద భక్తి కలిగిన వాళ్ళు భక్తి లేని వాళ్ళు ప్రతి ఒక్కరం కూడా ఒక విషయాన్ని తెలుసుకుని ఆచరించే ప్రయత్నం చేయాలమ్మా. శ్రీమద్ భగవద్గీత ఏదైతే ఉందో ఈ గ్రంథాన్ని, ఇది ఒక మత గ్రంథంగా, కొంతమంది అసలు మతానికి సంబంధమే లేకుండా ఇది ఒక సామాజిక గ్రంథంగాను ఎంతోమంది చూసేటటువంటి ఒక పుణ్య ఘడియలు ప్రవేశించాయి. ఈవేళ సమాజంలో రకరకాల సమస్యలు, ప్రధానంగా యువతని పట్టి పీడించేటటువంటి సమస్య, అభద్రతాభావం, ఇవన్నీ కూడా కోటాను కోట్ల కొలది సమస్యలు ప్రతి వయసులోని వారికి కూడా ఉన్నాయి. కుటుంబం కలిగిన వారు, కుటుంబం లేనివారు, సంపాదన కలిగిన వారు, లేనివారు, ప్రతి ఒక్కరూ కూడా అతీతులు కాదు, ఎవరూ అతీతులు కాదు. ఇన్ని ఒత్తిడి కలిగినటువంటి ఇన్ని సమస్యల నుండి బయటపడడానికి ఘంటాపథంగా పాండిత్యం కలిగిన వారు కానీ, అనుభవం కలిగినటువంటి పెద్దలు కానీ చెప్పేటటువంటి సమాధానం శ్రీమద్ భగవద్గీత. ఎందుచేతనంటే ఎలాంటి సమస్య వచ్చినా ఒక్కసారి భగవద్గీత గ్రంథాన్ని గనక ఒకసారి స్మరించుకొని సమస్యని ఏ పేజీ తెరిస్తే ఆ పుటలో, ఆ పేజీలో సమస్యకు పరిష్కారం దొరుకుతుంది అని మన పెద్దలు చెప్తారు. 1. 2, ఏ ఇంటిలో అయినా కూడా తల్లి తండ్రి అంటే గౌరవం లేకపోయినా, బిడ్డలంటే సరి అయిన కన్సర్న్ లేకపోయినా కూడా ప్రతి ఒక్కరూ 5 నిమిషాలు, 6వ నిమిషం వద్దు, భగవద్గీత శ్లోకాన్ని దాని అర్థాన్ని గనక ప్రతిరోజు ఇంట్లో అందరూ కలిపి 5 నిమిషాలు చదివితే మాత్రం ప్రతి ఇల్లు కూడా చాలా సుఖ సంతోషాలతో వర్ధిల్లుతుంది. ఇది ఈ శ్రీకృష్ణాష్టమి జన్మదినాన్ని పురస్కరించుకొని మనందరం కూడా ఆచరణాత్మకంగా ప్రారంభిస్తే తప్పనిసరి ప్రయోజనం మనందరం కూడా చూడగలుగుతాం. ప్రయాగ రామకృష్ణ గారు, ఇప్పుడు మనం చూస్తే భగవద్గీత అనేది ఒక వ్యక్తిత్వ వికాస గ్రంథంగా, మేనేజ్మెంట్ గ్రంథంగా కూడా ప్రసిద్ధి చెందింది. అందులో ఉన్న అంశాలు, వాటి రహస్యాలు అంటే మంజులశ్రీ గారు చెప్పినట్టుగా బియాండ్ రిలీజియన్ చదవాలండి. ఇప్పుడు రామాయణం పవిత్ర గ్రంథం కిందో, భారతం పవిత్ర గ్రంథం కిందో కాదు, అవి ఎలాగో పవిత్ర గ్రంథాలే. అంతకంటే విశేషాలు చాలా ఉన్నాయి వాటిలో. ఇవాళ రోజున కార్యనిర్వహణ, కర్తవ్య నిర్వహణ చాలా క్లిష్టమైపోయి తలలు బద్దలు కొట్టుకుంటున్న వేళ మీకు ఈ రామాయణాలు, భారతాలు, భగవద్గీతలు, ఉపనిషత్తులు ఇవన్నీ కూడా దారి చూపిస్తాయి, మార్గాన్ని చూపిస్తాయి. ఆయనకి 3 లక్ష్యాలు ఉన్నాయండి. 1 సాధు సంతతిని రక్షించాలి, 2ది వినాశాయ దుష్కృత, దుర్మార్గుల్ని చెండాడాలి, ధర్మ సంస్థాపన. ప్రతి చరిత్రలో, ప్రతి యుగంలో, ప్రతి కాలంలో ధర్మాన్ని ఆయన స్థాపించాలి. ఈ 3 లక్ష్యాలతో సాగాడండి. అలాగే కొన్ని నిర్దిష్టమైనటువంటి మాటలు చెప్పారు ఆయన కృష్ణుడు. పెద్దవాళ్ళు ఏది చేస్తే పిల్లలు అది అనుకరిస్తారు, కాబట్టి పెద్దవాళ్ళు తప్పు చేయకండి. పెద్దవాళ్ళు ఏది ఆచరిస్తే పిల్లలు ఆచరిస్తారు, కాబట్టి మార్గదర్శకులు దేశానికో, సంస్థకో, ఒక ఆర్గనైజేషన్కో ఆధిపత్యం వహించే వాళ్ళందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి.
మీరు మంచి పనులు చేస్తేనే మీ సిబ్బంది మంచి పనులు చేస్తారు. హీఈస్ ఎ గ్రేట్ స్ట్రాటజిస్ట్ అండి. వ్యూహాలు పనడంలో కృష్ణుడిని మించిన వాడు మరొకడు లేడు. ఆయన అసలు సిచ్యువేషన్ తగినట్టుగా ప్రవర్తించాడు. ఆయన జ్ఞానం గొప్పదా, సంఖ్య గొప్పదా? అర్జునుడు వచ్చాడు, దుర్యోధనుడు వచ్చాడు, యుద్ధం జరగబోతోంది, నేను ఎవరి పక్షాన ఉండాలో తేల్చుకోండి అన్నాడు. పిచ్చివాడు దుర్యోధనుడు, నాకు నీ సైన్యం అంతా కావాలి, నువ్వు ఒక్కర్లేదన్నాడు. అర్జునుడు నువ్వు ఒక్కడే ఉంటే చాలన్నాడు. ఈ ప్రపంచాన్ని నడిపేవాడు, ఈ ప్రపంచాన్ని సృష్టించేవాడు, నాశనం చేసేవాడు, దాని స్థితి లయ అన్నీ ఆయన చేతుల్లో ఉంటే ఆయన్ని కోరుకోకుండా సంఖ్యాబలాన్ని చూసినవాడు దుర్యోధనుడు. ఇది తెలుసు ఆయనకి. వీళ్ళ తెలివితేటలు, ఎవరి తెలివితేటలు ఎంతలో ఉన్నాయో ఆయనకు తెలుసు. గొప్ప స్ట్రాటజిస్టు. అందుకని ఏమీ తెలియనట్టుగా ఉన్నట్టు ఉంటాడు, కానీ న్యాయం ఎవరి పక్షాన ఉంటే వాడి పక్షాన ఉంటాడు. ఆయన సిచ్యువేషన్ తగ్గట్టుగా ప్రవర్తిస్తాడు. హీఈస్ అ గ్రేట్ లీడర్, హీఈస్ అ గ్రేట్ అంబాసిడర్. చూడండి, 5 ఊళ్ళు ఇమ్మంటాడు. 5 ఊళ్ళు ఇమ్మంటే ఇవ్వనన్నాడు. పక్కకు తీసుకెళ్ళి చెప్పచ్చు కదా, నేను పైగా రాజ్యం ఏమంటే 5 ఊళ్ళు ఇవ్వడానికి అల్లాడుతూ ఉంటారా? వాడు అడుగుతోంది 5 ఊళ్ళు కదా అనలే. సూది మనం కూడా మోపనంతగా ఇవ్వనన్నాడు. మరి వాడు చాలా బలాఢ్యుడు అంటాడు. అందరి బలం గురించి చెప్తాడు, రెచ్చగొడతాడు దుర్యోధనుడిని. అతను అజాతశత్రుడు, వీడు భీముడు, వీడు నకులుడు, వీడు సహదేవుడు, వీడు అర్జునుడు, వీడు సవ్యసాచి, వీడు ఫల్గునుడు. మరి చూసుకో 5 ఊళ్ళు కూడా ఇవ్వనంటున్నావు అంటాడు. అంటే ఏమిటి? వాడిని రెచ్చగొడుతున్నాడు అతన్ని. పో, ఏమిటి నన్ను బ్లాక్మెయిల్ చేస్తావా వీళ్ళందరి పేర్లు చెప్పి? నేను సూది మనం కూడా మోపినంత కూడా ఇవ్వనన్నాడు. అలా అనడమే కావాలి కృష్ణుడికి. తను అనుకున్నది అనిపించాడు. హీఈస్ అ గ్రేట్ స్ట్రాటజిస్ట్, హీఈస్ అ గ్రేట్ లీడర్. చాలా డిటాచ్డ్గా ఉంటాడు. న్యాయం ఎక్కడుంటే అక్కడ ఉంటాడు. ధర్మ సంస్థాపన ఆయన ప్రధాన లక్ష్యం. బాగుంది. లక్ష్మణాచార్యులు గారు, మీరు చెప్పండి, భగవద్గీత నుంచి యువత ఏం నేర్చుకోవాలి? ఏ అంశాలను వాళ్ళు స్పృశించాలి భగవద్గీతలో? సనాతనమైన విషయాలు దాంట్లో ఉన్నాయి. నహి జ్ఞానేన సదృశం, జ్ఞానాన్ని మించింది లేదు. నాలెడ్జ్ ఈజ్ పవర్ అని ముందు చెప్తాడు. అలాగే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్ట పరంతప అని అప్పుడప్పుడు మనకు మెంటల్ బ్యాలెన్స్ మనం కోల్పోతూ ఉంటాం. మానసికంగా మనం ఒకసారి డౌన్ అయిపోతాం. అలాంటప్పుడు ఆ మనో దౌర్బల్యాన్ని పోగొట్టుకో, ధైర్యంగా ముందుకు నడు అని చెప్తాడు. ఇంకో చోట చెప్తాడంటే సమదర్శత్వం, సర్వత్ర సమదర్శ. పండితుడు ఎవడు అంటే పుస్తకాలు చదివి అంతా చదివి బుకిష్ నాలెడ్జ్తో కాదు, ఎవరైతే ఆ భగవతత్వం అనేది ఆ గొప్పదనం అన్ని చోట్ల చూస్తాడో, శూన్యసేవ శుభాకీచ, అన్ని చోట్ల ఎవరైతే చూడగలడో అతనే నిజమైన సమదర్శిత్వము. అది అలా డెవలప్ చేసుకోవాలి మనం అని చెప్తాడనమాట అండి. ఇలాగే ఇందాక ఆవిడ చెప్పినట్టుగా, మంజులశ్రీ గారు చెప్పినట్టు, భగవద్గీతలో ఏది ఎక్కడ చూసినా కూడా అరే ఇది బాగుంది అనిపిస్తుంది. విదేశీయులు కూడా ఎంతోమంది దీని గురించి ఇన్స్పిరేషన్ పొందారనమాట అండి. అంతెందుకు ఇంకో చోట అద్భుతంగా ఏం చెప్తారంటే, మనిషి ఎప్పుడు ఏం చేయాలి, అంతే. ఇంకొకటి ఏంటంటే, మనసుకి ఏవైతే సమస్యలు పట్టి పీడిస్తుంటాయో అది చెప్తూ, ఆత్మ అనేది వేరు బాబు, శరీరం వేరు. శరీరానికి మనం హూ ఆర్ యూ అని అడిగితే ఐఎమ్ సో అండ్ సో చెప్తాం. మనకి పేరు ఒక లేబుల్ మనది. ఇది ఈ శరీరానికి మాత్రమే. ఈ శరీరం అంటే నేను కాదు. ఎవరైతే ఆత్మకి సంబంధించిన ఆనందం కోసం ప్రయత్నిస్తారో అదే నిజమైన ఆనందం కలుగుతుంది అని చెప్తారనమాట. అంటే ఈ శరీర తత్వం గురించి, ఆత్మతత్వం గురించి, మనస్సు గురించి ఎంతో అద్భుతంగా చెప్తాడు. కానీ ఒకచోట ఈశ్వర సర్వభూతానాం హృదయ తిష్టది అని చెప్పి ఎక్కడెక్కడ అని అడుగుతుంటే, బాబు అక్కడ కాదు ఇక్కడ కాదు, అన్ని భూతముల యందు ఆ పరమాత్మ తత్వం ఉంటుంది, దాన్ని నువ్వు గ్రహించవలే. ఆ గ్రహించినప్పుడే నువ్వు అర్థం చేసుకోగలవు. ఈ జ్ఞానం ఏదైతే ఉందో ఈ అడుగడుగున ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ నువ్వు వెళ్ళాలి అని చెప్తే, చివరికి 18వ అధ్యాయం వచ్చేసరికి అంత అద్భుతంగా ఇవి అర్జునుడికి ఏమి చేయాలో చెప్పి తన దివ్య సందర్శన చేసి ఆనందం కలిగించి, చివరిగా శ్లోకంగా ఎవరైతే అన్ని వదిలేని ప్రార్థిస్తారో అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పరిపాసతే, వాళ్ళందరూ ఐ విల్ లుక్ ఆఫ్టర్ దెమ్, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ దెమ్. కానీ ఒకటి, నాకు టోటల్ సరెండర్ అవ్వాలి. శరణాగతి, వైష్ణవ తత్వం అంతా దీంట్లో ఉందండి. శరణాగతి తత్వం చేస్తే కృష్ణుడు తప్పకుండా చేస్తానని భగవద్గీతలో మాట ఇచ్చాడు, యుగక్షేమం వహామ్యహం అని. కాబట్టి మనందరం మన బాధ్యత అంతా కృష్ణుడి మీద వదిలేసి మనం చేద్దాం. ఇది యూత్కి ఆయన ప్రధానంగా ఇచ్చాడనమాట అండి. నీ పని నువ్వు చెయ్యి అని. రామకృష్ణ గారు, మీరు చెప్పండి చివరిగా, శ్రీకృష్ణ తత్వంలోని పరమార్థం. చాలామంది అంటారు, ఉంటే రాముడిలాగా ఉండు, కృష్ణుడిలాగా కాదు అని సంబోధిస్తూ ఉంటారు.
అంటే కృష్ణుడు అనగానే కొంచెం నెగటివ్ థాట్, అంటే వ్యతిరేక అర్థాలు అనేవి చాలా వస్తుంటాయి. అవి కాకుండా కృష్ణతత్వంలోని పరమార్థాన్ని. కృష్ణుడు నీలమేఘశ్యాముడు. ఎందుకని నీలమేఘశ్యాముడు? భూమి మీద ఉండి ఆకాశాన్ని చూస్తే నీలంగా కనపడుతుంది, ఆకాశాన్ని నుంచి భూమిని చూసినా నీలంగానే కనపడుతుంది. ఇహ ఆకాశము భూమి అంతా వ్యాపించినటువంటి ఆ పరాత్పరుడి రంగు నీలమేఘ శ్యామం కాకపోతే ఏమవుతుంది? ఇంకా ఆయన గవాన్ విందయతి గోవింద. గోవులంటే చాలా ఇష్టం. కారణం, ఆయన అతి సాధు జంతువు అయినటువంటి గోవుని ఎక్కడైతే శుద్ధ సాధులందు, సురలందు, శృతులందు, గోవులందు, విప్రకోటియందు, ధర్మ పదవియందు, తగలి నాయందు ఎవ్వడలగు వాడి హింసనందు అని హిరణ్యకశ్యపుని బాధలు పడలేక దేవతలంతా శ్రీమన్నారాయణుడి దగ్గరికి వెళ్ళినప్పుడు వీటినైతే ఇవే నా శరీరం, దీన్ని ఎవరైతే పూజిస్తారో వారు ఆనందంగా ఉంటారు. ఈ విషయం తెలిసిన హిరణ్యకశ్యపుడు కూడా పొండు దానవులార భూసుర సంగత అయిన భూమికి గములు కట్టి మఖతప స్వాధ్యాయ మౌనవ్రతస్థుల వెదకి ఖండింపుడు విష్ణుడన అన్యుడొక్కడు లేడు, యజ్ఞంబు వేదంబునతడే, భూలోకి క్రియాది మూలమతడే, దేవర్షి పిత్రాది లోకములకు మహాధారయతడే, ఏ స్థలంబుల గో భూసురేంద్ర వేద ధర్మ వర్ణాశ్రమ ధర్మములు వరసనుండు, ఆ స్థలములకెల్ల అరిగి చెరచి దహించి రెండు దర్పముప్ప. కాబట్టి విష్ణువు ఎక్కడో లేడు, కృష్ణుడు ఎక్కడో లేడు, గోవులో ఉన్నాడు, వేదాల్లో ఉన్నాడు, మఖ తపస్వాధ్యాయం చేసేటువంటి మహాపురుషులలో ఉన్నాడు. ఈ విషయాన్ని కృష్ణతత్వం ద్వారా మనం గమనించాలి. అలానే గోకులంలో ఎందుకు జన్మించాడు? గో అంటే ఇంద్రియము, కులము అంటే సమూహము. ఇంద్రియ సమూహాన్ని గోకులంగా అభివర్ణించి మధుర పట్టడం అంటే ఈ శరీరము, నందుడు అంటే జీవుడు. కాబట్టి గోకులంలో అంటే ఈ యొక్క శరీరంలో మనము ఇంద్రియముల మీద మయ్యేవ మనాధత్స్వ మై బుద్ధిం నివేశయ నివశిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వం న సంశయ. ఎవరైతే మనస్సునందు బుద్ధి యందు నన్నే ఉంచుకొని నన్ను ధ్యానిస్తారో అక్కడ నేనే ఉంటాను అని 12వ అధ్యాయం 8వ శ్లోకంలో తెలియజెప్పినటువంటి శ్రీకృష్ణుడు గోకుల ద్వారా, నందుడి ద్వారా, మధుర పట్టడం ద్వారా దాన్ని అక్కడ ఆవిష్కరించాడు. కాబట్టి కృష్ణుణ్ణి పూజించే మనం 3 విషయాలు గమనించాలి. ఒకటి, తల్లి అంటే అపరిమితమైన ఇష్టం శ్రీకృష్ణుడికి. దేవకి అడిగింది నా గర్భాన జన్మించమని, జన్మించాడు. యశోద అడిగింది నీ బాల్యలీలలు చూశాను కానీ 16,000 మంది గోపికలను నువ్వు వివాహం చేసుకున్న ఒక్క వివాహం కూడా నేను చూడలేదయ్యా అనగానే ఆమె కోసం వెంకటేశ్వర అవతారం ఎత్తి ఒకళమాతగా ఆమెను నిర్ణయించి వెంకటేశ్వరుడుగా తాను అవతరించి తల్లి యొక్క కోరిక తీర్చాడు శ్రీకృష్ణుడు. గోవు అంటే చాలా ఇష్టం, వివరించాను. ఇంకా ప్రకృతి అంటే గోవర్ధన గిరిని ఎత్తి ఇంద్రుణ్ణి కాదు పూజించాల్సింది, ప్రకృతిని పూజించండి. ప్రకృతిని పూజించినప్పుడు, ఆరాధించినప్పుడు, ప్రకృతితో కలిసి సహజీవనం చేయగలిగినప్పుడు మీ జీవితం ఆనందంగా ఉంటుంది. అందుకే పంట పైరులు ఫలములొసంగిన భూమాతను, పాలు పెరుగు వెన్న మీగడ ఇచ్చిన గోమాతను ఆయన ఎప్పుడూ ఆరాధిస్తూ మనకి కూడా అదే సందేశాన్ని ఇచ్చాడు. ఈ కృష్ణాష్టమి శుభతరుణన ఒక్కసారి ఆ కృష్ణుడిని జ్ఞాపకం చేసుకుంటూ ఆయనకి ఇష్టమైన వాటినన్నింటినీ మన జీవితంలో కృష్ణుడిని మనం నిజంగా ఆరాధించినట్టయితే ఆయన ఇష్టాలే మన అభిష్టాలుగా మార్చుకుంటూ జీవనాన్ని కొనసాగించే ప్రయత్నం చేద్దాం. ఆఖరిగా ఒక్కడి మాట, ఎవరైతే కృష్ణుడిని అనుసరిస్తారో, ఎవరైతే కృష్ణుడి పట్ల ఆసక్తి చూపట్లో వీళ్ళిద్దరిలో కూడా ఫియర్ అనేది ఉంటుందండి. మరి కృష్ణుడిని ఆశ్రయించిన వాడి ఫియర్ ఏంటంటే ఫర్గెట్ ఎవ్రీథింగ్ అండ్ రన్ వెన్ దెర్ ఈజ్ ఎ ప్రాబ్లం. ఒక సమస్య వచ్చినప్పుడు అన్నీ మర్చిపోయి పరిగెత్తు. అదే కృష్ణుడిని ఆశ్రయించేవాడికి ఫేస్ ఎవ్రీ ఛాలెంజ్ అండ్ రైస్. ప్రతి సమస్యను ఎదుర్కొనేటువంటి అద్భుతమైన స్థైర్యము, ధైర్యము, నైతికత కృష్ణ తత్వం ద్వారా మనం అవాహన చేసుకోవచ్చు. అందుకే పెద్దలు చెప్పినట్టు ఆ విషయాలన్నీ అభ్యసించే ప్రయత్నం చేద్దాం. చాలా సంతోషం అండి, మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి కృష్ణ తత్వం గురించి, అందులోని పరమార్థం గురించి మా అందరికీ సవివరంగా తెలియజేసినందుకు అందరికీ ధన్యవాదాలు.